ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను. అక్కడ కూడా వచ్చి మీరు ప్రతిరోజు అన్ని అప్డేట్లు కూడా తెలుసుకోవచ్చు. అలాగే మీరు మన ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు ఈ వీడియోని లైక్ చేయగలరు. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటేనండి, మీరు స్క్రీన్ పైన చూస్తున్నారా, ఏపీఎస్ఆర్టీసీ ఆన్లైన్ బస్ టికెట్ విధానం ద్వారా ఇప్పటికీ కూడా నవంబర్ నెలకి సంబంధించి కొన్ని తారీఖుల్లో అయితే 320 రూపాయలు పే చేస్తే మీకు 300 రూపాయల దర్శన్ టికెట్లు అయితే ప్రతి రోజుకి కూడా దాదాపు 500 అయితే ఉన్నాయండి. మీకు ఈ లింక్ ఇస్తాను, ఒకసారి ఓపెన్ చేసుకోండి. చేసుకున్నాక మీరు ఇక్కడ హోమ్ పేజ్కి వచ్చి నేను ఇక్కడ విజయవాడ టు తిరుపతి అని సెలెక్ట్ చేసుకొని డేట్లు నేను 18 నవంబర్ అని సెలెక్ట్ చేసుకున్నానండి. ఇది నా బస్సు అనమాట. ఇక్కడ ఒక సీట్ సెలెక్ట్ చేసుకొని నేను ఇక్కడ కిందకి ఇలా క్లిక్ చేస్తే టీటీడీ దర్శన్ డీటెయిల్స్లో క్యాలెండర్ ఉంది. ఈ క్యాలెండర్లో నేను డిసెంబర్ 19th అని సెలెక్ట్ చేసుకున్నా. ఎందుకు అంటే 18th నేను ప్రయాణం చేస్తాను కాబట్టి 19th మాత్రమే నేను దర్శన్ టికెట్ బుక్ చేసుకోగలను. ఆ తర్వాత సర్చ్ని క్లిక్ చేస్తే మధ్యాహ్నం 4 గంటలకి 252 దర్శన్ టికెట్లు, అలాగే 1 గంటకి 69 దర్శన్ టికెట్లు ఉన్నాయి. సో ఈ విధంగా చూస్తే దాదాపు 350 టికెట్లు అయితే ఈజీగా ఉన్నాయి. మీకు కావాలంటే వేరే డేట్లు కూడా చూసుకోండి. నేను చూసిన కొన్ని డేట్లలో అయితే ఖాళీగానే ఉన్నాయి. ఆ తర్వాత మీరు ఇక్కడ ప్యాసింజర్ డీటెయిల్స్లో మీ మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి, జెండర్, నేము, ఏజ్, కన్సెషన్ టైపు, కార్డ్ టైపు ఎంటర్ చేసి అమౌంట్ పే చేస్తే బస్ టికెట్తో పాటు 300 రూపాయల దర్శన టికెట్ కన్ఫర్మ్ అవుతుంది. ఓకేనా? ఈ విధానం ద్వారా మీరు రావచ్చు. ఇలా కూడా నవంబర్ నెలలో కొన్ని తారీఖులు ఉన్నాయి, బుక్ చేసుకోండి. అలాగేనండి, ఇక్కడ మీరు టీటీడీ దేవస్థానం .ap.gov.in ఇది టీటీడీ మెయిన్ బుకింగ్ వెబ్సైట్. ఈ వెబ్సైట్ విధానం ద్వారా కూడా మీరు ఇక్కడ చూడండి, శ్రీనివాస దివ్యాంగ్రహ హోమం అని నవంబర్, డిసెంబర్ కోట అయితే ఇప్పటికీ ఖాళీగా ఉంది. మీరు ఒకవేళ ఆన్లైన్లో మీరు అక్టోబరు, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల్లో ఎటువంటి దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోలేకపోతే ఈ హోమం టికెట్లు నవంబర్, డిసెంబర్ కోట విడుదలైనప్పుడు హోమం టికెట్లు బుక్ చేసుకుంటే హోమం అయిపోయాక తిరుమల కొండపైన ఈ టికెట్తో 300 రూపాయల దర్శనం క్యూ లైన్లో నుంచొని స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఓకేనా? అక్టోబర్ కోట అయితే అయిపోయింది. చాలామంది నన్ను అడుగుతున్నారు, మరి అక్టోబర్లో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, మరి ఆ టైంలో హోమం టికెట్లు ఉన్నాయి, మరి అవి క్యాన్సిల్ అయ్యాయి అని అడుగుతున్నారు. అవి ఏమి క్యాన్సిల్ అవ్వాలా. 300 రూపాయల దర్శన టికెట్ ఉన్నవారు, హోమం టికెట్లు ఉన్నవారు, సుప్రభాత సేవ టికెట్లు ఉన్నవారు తప్పకుండా వెళ్ళి దర్శనం చేసుకోండి. ఈ 9 రోజులు కూడా ఈరోజు సాయంత్రం నుంచి బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అవుతున్నాయి. ఓకేనా? అలాగేనండి, మీకు స్క్రీన్ పైన నేను చూపిస్తున్నా కదా, ఇదంతా కూడా మెయిన్ వెబ్సైట్. ఇందులో మటుకు మీకు అక్టోబర్ కోట, నవంబర్, డిసెంబర్ వయోవృద్ధులు, వికలాంగులు, అంగ ప్రదక్షిణ 300, 500 రూపాయల టికెట్, డైరెక్ట్ ఆర్జ సేవలు, తిరుమల తిరుపతి రూములు అన్నీ కూడా అయిపోయినాయి. ఓకేనా? మీరు రెడీగా ఉండండి. ఏ టైంలోనైనా కూడా మీకు ఏ అప్డేట్ వచ్చినా కూడా నేను మీ అందరికీ కూడా ఎప్పటికప్పుడు ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా? ప్రతిరోజు మన ఛానల్ ఫాలో అవుతే మీకు అన్నీ కూడా లేటెస్ట్ అప్డేట్స్ తెలుస్తాయి అన్నమాట. సరేనా? మీకు ఇంకా డౌట్లు ఉంటే నన్ను అడగండి. ఈ 9 రోజుల బ్రహ్మోత్సవాల టైంలో చంటి పిల్లల దర్శనాలు, వయోవృద్ధులు, వికలాంగులు, ఎన్ఆర్ఐ దర్శనాలు, డైరెక్ట్ ఆర్జిత సేవలు, 500 రూపాయల వర్చువల్ పార్టిసిపేషన్ దర్శన టికెట్లు లేవు. ఓకేనా? నిన్న చూడండి, స్వామివారిని 63,376 మంది దర్శనం చేసుకున్నారు. 25,146 మంది తలనీలాలు ఇచ్చారు. 3.56 స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు బ్రహ్మోత్సవాలు స్టార్ట్ అయినాయి కాబట్టి తిరుమల కొండపైన రద్దీ అనేది కాస్త ఎక్కువగానే ఉంటుంది. బాగా ఆలోచించుకొని రండి. అయితే టీటీడీ యాజమాన్యం వారు మనకు ఆల్రెడీ చెప్పడం జరిగింది, ప్రతిరోజు 24,000 దర్శనం టోకెన్లు అయితే ఆన్లైన్లో రిలీజ్ చేస్తాము అని. రైల్వే స్టేషన్ ఎదురుగా విష్ణు నివాసంలోనైనా, బస్టాండ్ ఎదురుగా శ్రీనివాసం కాంప్లెక్స్లోనైనా, అలాగే అలిపిరి నడక మార్గం దగ్గర భూదేవి కాంప్లెక్స్లోనైనా మీరు ఈ టోకెన్లు అయితే తీసుకోవచ్చండి. దయచేసి తీసుకోండి. మీకు ఏ డౌట్ ఉన్నా నన్ను తప్పకుండా అడగగలరు. ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు నేను చెప్పినటువంటి అన్ని రకాల దర్శన టికెట్లు కూడా రద్దు చేశారు. చివరికి విఐపి బ్రేక్ దర్శనం కూడా ఉండదు. ఓకేనా? ఓన్లీ ఫ్రీ దర్శనము వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు. ఎందుకు అంటే సర్వదర్శన టోకెన్లు అయిపోయినాయి, మాకు కష్టము, మేము అయినా దర్శనం చేసుకుంటాం ఎక్కువసేపు నించోనంటే చేసుకోండి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్కి వెళ్ళి చేసుకోవచ్చు. ఇక శ్రీవారి నడక మార్గంలో తప్పకుండా దర్శనం టోకెన్లు మీ అందరికీ కూడా ఇస్తున్నారు. 50వ మెట్టు దగ్గర ఇస్తున్నారు. 1250 మెట్టు దగ్గర మీరు
చక్కగా స్కానింగ్ చేయించుకోండి, ఓకేనా. అలిపిరి నడక మార్గం వాళ్ళకైతే ప్రత్యేకంగా ఏమీ ఇవ్వడం లేదు, సరేనా. మీకు ఇంకా ఏమైనా డౌట్లు ఉంటే అడగండి. ఇక డిసెంబర్ కోట అంతా అయిపోయాక వచ్చే సంవత్సరం జనవరి వైకుంఠ ఏకాదశి కోట అయితే మీ అందరికీ కూడా ఈ నెల అక్టోబర్లో ఖచ్చితంగా విడుదలవుతుంది. అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువ ఉంది, సరేనా. ఏమైనా డౌట్ ఉంటే నేను తప్పకుండా అడగగలరు. ప్రతిరోజు నేను భక్తులు అడిగిన కొన్ని వందల ప్రశ్నలకు కూడా సమాధానం చెప్తున్నా, దాంట్లో భాగంగానే మీకు కూడా చెప్పడం జరుగుతుంది, ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.